నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఎదురుకుండా. సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు? అబౌట్ టారో కార్డ్స్ చెప్తున్నారా లేకపోతే ఏంటి ఇవాళ? టారో కార్డ్స్తో రాశి ఫలాలు. ముందుగా ఇటలీలో టారో నది ఒడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్డ్స్ చేయగలుగుతున్నాము. అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కార్డ్స్ కి కదా? అవును. ఇంచుమించు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు యాక్యురసీకి? మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి, 100% ఉంటుంది, లేకపోతే 0% ఉంటుంది. ఎందుకు చెప్తా. ఎందుకు? బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అది కరెక్ట్ గా పలుకుతుంది. ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి, దేవుడి బొమ్మ పెట్టి, ఒక క్యాండిల్ పెట్టి చేయగలను, కానీ ఇది ప్రక్రియ కాదు, భావంకి సంబంధించింది. నా దగ్గర క్రిస్టల్ ఉంది, నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది, అన్నీ చేయగలను, కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే వైదిక పూజ అనేది, టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు, భావానికి సంబంధించింది. సో బాగా పూజలు చేసేవాళ్ళు, ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్న వాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మీరున్నారు దాంట్లో, మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేయడం, సో లేడీస్కి అందుకని ఎక్కువ మీకున్నారు, మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకంటే మీరు పూజల్లో కూర్చోవడము, కనెక్టెడ్ గా ఉన్నాం ఫర్ ద విత్ ద డివైన్ పవర్. ఎస్. ఎవరైతే వారానికి ఓ రోజు అని పూజ చేస్తారో, రోజు చేస్తే చాలా మంచిది. మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్, మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మీలాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మీతో చేస్తున్నాను నేను. నాతో చేయడం ఏంటండి? నేను అడగాలి కదా. ఒక పవర్ ఉంటుంది నాకు, ఒక హెల్ప్. యు వాంట్ మీ టు హెల్ప్. యా, యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ, యువర్ ఆరా. నేను ఒక్కనే చేయలేను, మీ పవర్ కూడా నాకు కావాలి. సో ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్. వాట్ యు వాంట్ మీ టు డు? ఏం చేయాలి నేను? సో మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి. చాలా మంది ఉన్నారండి, మీ ఇష్టం, మీకు ఉంటారు. గణపతి, ఒక చిన్న మంత్రం చెప్పండి. ఓం గం గణపతయే నమః. అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం. సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంటారు కార్డ్ అనేది చెప్పబోతున్నారు. అంటే ఈ ఆగస్ట్ మాసానికి టారో కార్డ్ ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్. అవునా? ఎందుకంటే దిస్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్. భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈస్ నాట్ అబౌట్, ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి, అదొక చదువు. ఇది చదువుకి సంబంధించి, చదువు లేనోడు, ఇంగ్లీష్ రానోడు, 9వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు. భావం ఇంపార్టెంట్. పక్కనోడికి మంచి జరగాలి అనే భావన, దేవుడి మీద నమ్మకం. సో లెఫ్ట్ హ్యాండ్ తో స్టార్ట్ చేయాలి. రైట్ హ్యాండ్ తో చేయొచ్చు. బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు, బాగా పూజలు, హోమాలు, దైవిక శక్తి ఉన్నాడు. మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు, ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కార్డ్ రీడర్ అంటే మనీషా ఖత్వానీ గారు. ఆవిడ ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. మరి కుంభరాశి వారికి టారో కార్డ్ రీడింగ్ బట్టి ఎలా ఉందండి ఈ శ్రావణ మాసం? ఒకసారి చెప్తారా? చూద్దామండి కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ఇంత లాస్ట్ బట్ వన్ అంటారా, ఏదో అంటారు కదా ఇంగ్లీష్, లాస్ట్ బట్ వన్. కుంభరాశి మెయిన్ కార్డ్ ఈజ్ నైట్ ఆఫ్ కప్స్. క్రియేటివిటీ, రొమాన్స్, చార్మింగ్, ఇమాజినేషన్. వీడు ప్రేమలో ఉన్నాడు. You will receive some anticipated offers or proposals. This is the right time to follow your heart and bring your dreams to reality. To sum up, it's time to follow your passion. పని పట్ల లేకపోతే అబ్బాయి అమ్మాయి పట్ల ఆకర్షణ ఉంది.
కుంభరాశి అన్నారు, మళ్ళీ అదే యాక్వేరియస్ వచ్చింది, సేమ్ టు సేమ్. సో యాక్వేరియస్ కార్డ్ రావడం అనేది అంటే అన్ని మీ వైపే ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ, కిరీటం మీదే, అసలు బాధపడదు, ముందుకు వెళ్ళిపోండి. ఫాలో యువర్ ప్యాషన్, మోస్ట్ ఇంపార్టెంట్. ఆడిష్టమా ఆ అమ్మాయికి చెప్తున్నా, వెళ్ళి చెప్పి, సేమ్ వైస్ వర్సా. మైనర్ కార్డ్స్ చూద్దాం. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే జాబ్ ఎవరైతే ట్రై చేస్తున్నారో ట్రై చేయండి, ఎవరు ప్రేమిస్తున్నారో వెళ్ళి చెప్పేయండి, ఎవరైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళు వెళ్ళి డాక్టర్ని కలవండి. సింపుల్. ఐ మీన్ టు సే వన్ లైన్లో కమ్యూనికేషన్ స్ట్రేట్గా చేస్తాం, తిప్పి చెప్పకుండా. ఓకే, ఇప్పుడు ద టవరు, ద హీరోఫాంట్ అండ్ ద 6 of Swords. ట్రాన్సిషన్, ప్రోగ్రెస్, మూవింగ్ ఫార్వర్డ్, ట్రావెల్, స్పిరిచువల్, విజ్డమ్, రిలీజియస్ బిలీఫ్స్, సడన్ చేంజ్. సో దీన్ని బట్టి ఏముందంటే అంత పాజిటివ్ ఉండి స్పిరిచువల్ సైడ్ కార్డ్ వచ్చింది కాబట్టి ఏదైనా పని చేసే ముందు మనం దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలి. సో వీళ్ళు కంపల్సరీ దేవుడి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి, వీళ్ళకి అవసరం ఉంది ఈసారి. సో కంపల్సరీ ఏ పని చేసినప్పుడు మనం అనుకున్నాం కదా, ఒకటి జాబ్, ఒకటి లవ్, ఒకటి హెల్త్, దేవుడు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ముందుకెళ్ళండి, గ్యారంటీ సక్సెస్ వస్తుంది. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా. ఓకే, సో అంత పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఏం లేదు. కానీ కార్డులు ఏమంటారంటే దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నాయి. సో బీ లిటిల్ స్పిరిచువల్, టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ ఎల్డర్స్, పేరెంట్స్, ఫర్ అదర్. ఎందుకంటే పెద్ద విషయం చూసారా, జాబ్కి అప్లై చేస్తున్నాడు, జాబ్ రావడం చాలా పెద్ద విషయం, ఒక అమ్మాయి ఒప్పుకోవడం చాలా పెద్ద విషయం, ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం చాలా పెద్ద విషయం. సో బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్ ఏదైనా పెద్ద పని చేసే ముందు. సో బ్లెస్సింగ్స్ తీసుకొని వీళ్ళు బయలుదేరాలి. మొత్తం వీళ్ళ స్పిరిచువల్ సైడ్ మీద ఆధారపడి ఉంది. సో కొంచెం శ్రవణ మాసం కాబట్టి శ్రవణం, మనము విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వీళ్ళు ఆరాధన చేయండి కొద్దిగా, మరీ గంటలు చేసామని చెప్పట్లేదు, కనీసం 1 minute అయినా చేయండి రేపు రోజు మార్నింగ్. ఈ శ్రవణ మాసం ఈ 30 రోజులు మీకు గ్యారంటీ కలిసి వస్తుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యి మొదటి రోజు అమావాస్య, ఆ రోజు చేయండి, చాలా బాగుంటుంది. ఈ నెల కూడా మంచి కొత్త అవకాశాలు, సక్సెస్ కనిపిస్తుంది. మీరు చిన్న నిర్ణయం తీసుకోవచ్చు, పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు, సక్సెస్ అయితే మీ వైపే రాబోతుంది. సో డోంట్ వరీ, ఆల్ ఈజ్ వెల్. రైట్, బ్యూటిఫుల్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఫైనల్గా మీనరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.